ఆయన చిన్న అన్న ఒక ఆయన ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి అని. అందుకని ఆయన ఏదో రాయబారానికి పంపించినట్టున్నాడు. ఆయన వచ్చి హైదరాబాద్ లో వైఎస్ విజయలక్ష్మి తోటి, వైఎస్ షర్మిల తోటి మాట్లాడారు అనే వార్తలు వచ్చినాయి. అయితే ఆయన మాత్రం నేనేం మాట్లాడలేదు, నేనేదో మా చుట్టాలని కలవటానికి నేను వస్తే మీరు అట్లా వార్తలు రాస్తే ఎట్లా అని అంటున్నాడు. కానీ ఏంటి అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏంటంటే, అమ్మా నువ్వన్నా చెప్పు, షర్మిల అక్కడికి వస్తే అన్యాయం అయిపోతాడు జగన్, ఆ నిర్ణయం తీసుకోవద్దని చెప్పు ఆయన రాయబారం చేసినట్టుగా విశ్వసనీయంగానే తెలుస్తున్నది. అయితే ఇన్ని రోజులు నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను తెలంగాణ పారిపోయి తలదాచుకుంటున్నప్పుడు, నాకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వనప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు, మీరందరూ అప్పుడు రాజీకి ఎందుకు రాలేదు అని షర్మిల ప్రశ్నించినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే నేను కష్టాల్లో ఉంటే మీరెవరు పట్టించుకోరా, జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా కష్టం రాగానే మీరందరూ వస్తారా అని చెప్పి విజయలక్ష్మి కూడా కొంత సీరియస్ గా చెప్పినట్టుగా అంటున్నారు.